నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. అల్లు అర్జున్ చేసిన నష్టానికి పవన్ కళ్యాణ్ నివారణ చర్యలు. తేరుకున్న బన్నీ మెగా అభిమానుల్లో ఓ పెద్ద కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అదే సమయంలో పెద్ద నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు పవర్ స్టార్. గత 2-3 రోజులుగా మెగా అభిమానుల్లో ఓ పెద్ద కన్ఫ్యూజ్ నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని పవన్ కళ్యాణ్ వర్గంలోనూ ఇటు మెగా ఫ్యాన్స్ లోనూ డైలమా నెలకొంది. బన్నీ చర్యలు వాళ్ళకి కోపం తెప్పించాయి. దీంతో ఆయన్ని దారుణంగా ట్రోల్స్ కూడా చేశారు. ఇలా దెబ్బ కొట్టాడంటని మండిపడ్డారు. కానీ నష్టం గట్టిగానే జరిగే ప్రమాదం ఉంది. వెంటనే తేరుకున్నారు పవన్. నివారణ చర్యలు చేపట్టాడు. దీనికి బన్నీ కూడా రియాక్ట్ కావడం వారికి ఊరటగా నిలుస్తుంది. మరి ఇంతకీ బన్నీ క్రియేట్ చేసిన నష్టం ఏంటి? దాన్ని పవన్ ఎలా నివారణ చర్యలు చేస్తాడనేది చూస్తే, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేకి పోటీగా చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. కూటమిగా పోటీ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి సినిమా వర్గాలు అంతా సపోర్ట్ చేస్తున్నాయి. మెగా హీరోలు ఆయన వెన్నంటే ఉన్నారు. వరుణ్ తేజ్, నాగబాబు, సాయిధరం తేజ్, రామ్ చరణ్ ఆయన కోసం ప్రచారంలోనూ పాల్గొన్నారు. వీరితో పాటు అల్లు అర్జున్ ట్వీట్ ద్వారా సపోర్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఫుల్ హ్యాపీ అయ్యారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. కట్ చేస్తే మరుసటి రోజు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన నంద్యాలకు వెళ్లి సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేశారు. ఫ్రెండ్ ని గెలిపించాలంటూ తెలిపారు. దీనిపై భిన్నవాదాలు రావడంతో పాటు వివాదంగా మారిన నేపథ్యంలో నా మనసుకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తానని తెలిపారు బన్నీ. దీంతో బన్నీని వైసీపీ నాయకులు వాడుకుంటున్నారు. ఆయన మద్దతు పార్టీకి ఉందని ఫోటోలు వేసుకుంటున్నారు. దీంతో బన్నీ క్రేజ్ మొత్తం వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంది. ఇది ఓ రకంగా పెద్ద నష్టమే అని జనసేన నాయకులు, టీడీపీ నాయకులు భావించారు. మరోవైపు బన్నీపై అభిమానులు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక కరెక్ట్ గా ఎలక్షన్ రోజు సీన్ డైవర్ట్ చేశాడు పవన్. నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. పవన్ కి మద్దతుగా చేసిన ట్వీట్ కు స్పందించాడు. తనకు మద్దతు ప్రకటించిన సెలబ్రిటీలందరికీ రియాక్ట్ అయ్యారు. అందులో భాగంగా బన్నీకి కూడా స్పందించారు పవన్. తన సపోర్ట్ తమకి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పానికి అర్థం పోతుంది. ఆంధ్రప్రదేశ్ కి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను హామీ ఇస్తున్నా అని వెల్లడించారు పవన్. బన్నీ వల్ల జరిగే నష్టాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు పవన్. అయితే దీన్ని బన్నీ మళ్ళీ రియాక్ట్ అయ్యారు. మోస్ట్ వెల్కమ్ అని చెబుతూ రేపటి కోసం అభినందనలు తెలియజేశారు. దీంతో నష్టం తీవ్రంగా తగ్గే అవకాశం ఉంది. ఈ విషయంలో బన్నీ రియాక్షన్ కూడా నష్టాన్ని ఆపే ప్రయత్నం జరుగుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇది మెగా అభిమానులు నెలకొన్న కన్ఫ్యూజన్ కి తెరపడినట్టేనా? అది ఏ మేరకు తమకు ప్లస్ అవుతుంది, ఎంత నష్టం చేస్తుందనేది ఎలక్షన్ల ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.